గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? దీని గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 37 రోజుల పాటు నిర్విరామంగా దీక్ష చేసి పోరాటం చేసి అద్భుత విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, దేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు సైతం, పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, వాళ్ళ సహచరులు, అక్కడికి వచ్చినటువంటి జెన్జీ యువత ఎవరైతే అలుపెరగని పోరాటం చేశారో వాళ్ళందరి మీద కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేయబోతుంది? నెక్స్ట్ యువత ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అనేది చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని గురించి అభిజిత్ దీప్కే కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు నిరసనలు దీక్షలు చేశాం, పెద్ద ఎత్తున యువత కూడా మాకు సపోర్ట్ చేశారు, ఆందోళనలో భాగస్వాములు అయ్యారు, విజయం సాధించాం, కేంద్ర మంత్రి రాజీనామా చేసేసాడు, మా డిమాండ్లకు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఇంతటితో అయిపోలేదు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం పూర్తయిపోయింది అనుకోవద్దు. ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది, ప్రయాణం చేయాల్సినటువంటి మార్గం ఇంకా చాలా దూరం ఉంది. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి అభిజిత్ దీప్కే చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే అది కూడా క్లియర్గా చెప్పాడు. దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయటమే మా లక్ష్యం అని చెప్పి కుండబద్దలు కొట్టాడు. దేశంలో స్తోమత ఉన్నా లేకపోయినా ప్రతి పేద విద్యార్థికి కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించడమే మా లక్ష్యం. దానికోసం ప్రభుత్వాల మీద ఎంతటి పోరాటకైనా మేము సిద్ధమవుతాం. దేశం మొత్తం తిరుగుతాం. దేశంలో ఉన్నటువంటి యువకుల అభిప్రాయాలు మొత్తం కూడా మేము తీసుకుంటాం. దేశం మొత్తం కూడా మేము తిరుగుతూ యువత అభిప్రాయాలు తీసుకుంటూ ప్రతి చోట కూడా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయటం, విద్యను ప్రతి ఒక్కరికి అందించడమే మా లక్ష్యం అని చెప్పాడు. నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఒక ఉద్యమంతో మొత్తం పని పూర్తయిపోయింది అనకుండా దేశం మొత్తం కూడా తిరుగుతాం. ప్రభుత్వ బడుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభుత్వ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి? నాసిరకమైనటువంటి బెంచులు ఉంటాయి, ఊడిపోతున్నటువంటి పైకప్పులు ఉంటాయి, కిటికీలు సరిగ్గా ఉండవు. ఇది కదా ప్రభుత్వ స్కూళ్ళలో. ఇంకా కంపు కొట్టే బాత్రూములు ఉంటాయి. 100 మంది విద్యార్థులు కూడా సరిగ్గా ఒక ఉపాధ్యాయుడు కూడా ఉండడు. అరకొర వసతులు. ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పేద విద్యార్థులకు వసతుల లేమితో, సరైనటువంటి విద్య లేకపోవడంతో ఇది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది. కానీ ప్రభుత్వ బడులంటే ఇది కాదు. మరి బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థకి ఖర్చు పెడతాయి కదా ప్రభుత్వాలు. మరి ఆ ప్రభుత్వ బడుల్లో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇది వాళ్ళు నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకున్నారు. దేశం మొత్తం తిరుగుతాం, ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయటమే మా లక్ష్యం, ప్రతి పేద విద్యార్థి కూడా నాణ్యమైన విద్యను అందించడం మా లక్ష్యం. దాంతోపాటు దేశం మొత్తం కూడా మేము తిరుగుతూ యువత అభిప్రాయాలు తీసుకుంటూ ఇంకా విద్యా వ్యవస్థని ఏ విధంగా బలోపేతం చేయాలి, విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ విద్యకు సంబంధించి ఎలాంటి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు, అవన్నీ కూడా స్టడీ చేసి భారతదేశంలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయటమే మా లక్ష్యం అని చెప్పి చాలా స్పష్టంగా అభిజిత్ దీప్కే చెప్పాడు. ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగడతామని కూడా చెప్పాడు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మాకు వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థను సరిచేయటం ముఖ్యం, ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్యను అందించడం ముఖ్యం. సో ఇలాంటి పేపర్ లీకేజీలు, ఇలాంటి ఘటనల మీద నిరంతరం మా పోరాటం కొనసాగుతుందని చెప్పాడు. సో ఇంకొక ముఖ్యమైన విషయం, మాలాంటి విలేకరులు అడిగారు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అంటే పేరులోనే పార్టీ ఉంది కదా, మీరు సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక విమర్శ చేశాడని మీరు వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి స్టార్ట్ చేశారు. గంటల్లోనే మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ కూడా వచ్చారు. తర్వాత నీట్ మీద మీరు ఉద్యమం స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేయడం, ఇదంతా బాగానే ఉంది. ఇదేమన్నా పొలిటికల్గా టర్న్ తీసుకునే అవకాశం ఉందా కాక్రోచ్ జనతా పార్టీ? దీన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సౌరభ్ కాంత్ ఉన్నాడు కదా, వీళ్ళ సహచరుడు, కేంద్ర మంత్రులతో వెళ్ళి 2-3 సార్లు భేటీ అయ్యి తమ డిమాండ్లను సాధించారు కదా. సో అతను చాలా క్లియర్గా చెప్పాడు, ఇప్పటికైతే మేము ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన మాకు లేదు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే
పరిస్థితి ఇప్పటికైతే మేము ఆలోచన చేయలేదు. మేము వ్యవస్థను బలోపేతం చేస్తాం, దేశం మొత్తం తిరుగుతాం, ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం తిరిగి, అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి, ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎడ్యుకేషన్ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ఏం చేస్తుంది, యువత కోసం ఏం చేస్తోంది, ఇవన్నీ కూడా మా కాక్రోచ్ జనతా పార్టీని కూడా పూర్తి స్థాయిలో, పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, ఒక వ్యవస్థ ఇది. దేశం మొత్తం కూడా మా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. యువత చాలా బలంగా పోరాటం చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను చాలా సీరియస్గా ఎండగడతాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, యువతకు న్యాయం జరిగే వరకు అద్భుతంగా పని చేసుకుంటూ పోతాం. కానీ రాజకీయాల్లోకి రావటం, ఎన్నికల్లో పోటీ చేయడం, పదవులు, ఇవన్నీ మాకు అసలు సెకండరీ. ఇవి అసలు మాకు అవసరమే లేదు. రాజకీయాల గురించి అసలు మేము ఆలోచనే చేయలేదు. దేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వాలకు ఒక జవాబుదారీతనం తీసుకురావటమే మా లక్ష్యం అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి మైండ్ సెట్తో ఉండాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఉంది కాక్రోచ్ జనతా పార్టీకి. ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారంటే ఇక్కడెక్కడా స్వార్థ రాజకీయాలకు తావులేదండి, స్వార్థానికి తావులేదు. ఇప్పుడు ప్రతిపక్షం ఉందనుకోండి, కేవలం వాళ్ళు కొన్ని రోజులు మాత్రం పోరాటం చేసి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ ఉంటాయి పార్టీలన్నీ కూడా, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. కానీ స్వచ్ఛందంగా అన్ని వేల మంది యువత ముందుకొచ్చారంటే వాళ్ళు దేశంలో ఒక వ్యవస్థని ఒక మంచి మార్గంలో తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేశారంటే ఇది నిజాయితీగా చేస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇలాంటి వ్యవస్థ ఉండాలి. ప్రభుత్వాల మీద పోరాటం చేసే రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యవస్థ ఇలాంటిది ఒకటి ఉంటేనే ప్రభుత్వాలకు కూడా ఒక భయం, పాలించే పాలకులకు కూడా ఒక జవాబుదారీతనం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యువత ఆశయాలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ఒక భయం ఉండాలంటే ఇలాంటి నిజాయితీ గల వ్యవస్థలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగానే, ఆ మార్గంగానే వాళ్ళు వెళ్తున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా చెప్పండి. నిజాయితీగా చేసినటువంటి పోరాటం వల్ల ఒక గొప్ప విజయం, తొలి అడుగులోనే ఒక సూపర్ విక్టరీ కాక్రోచ్ జనతా పార్టీ కొట్టేసింది. దేశం మొత్తం కూడా తిరుగుతాం, వ్యవస్థను బలోపేతం చేస్తాం, ప్రతి ఒక్క పేద విద్యార్థులకి న్యాయం చేస్తాం అని చెప్పడాన్ని నిజంగా అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.